ఆ ఒక్కటుంది. ఇంకా మిగతా సత్తా కమ్మ ఇంతుంది కమ్మ మాట్లాడతారు మీరు. మనలోది అది. అతనికి దుర్గుణాలు ఉన్నాయి. ఈ కమ్మ పమ్మ అనేటువంటి రెడ్డి అనేటి ఉన్నాయి. కానీ ఓవరాల్ గా మనిషిని చూస్తే అందరికి మంచి చేయాలని అనేది కొంత ఉంది. మా వాడు జగన్ గారు వాడి తప్పని చూసేవాడిని. వాడి బుద్ధి ఉందో నాకు బాగా తెలుసు. దాంతో ఏం గాడా నాకు వాడు వచ్చి అంకుల్ అనే వాడిని వెనకాల నీకేం తెలుసు నా 35 కోట్లు నాకు రాజశేఖర్ మంచి ఫ్రెండ్. మరి నేను చెప్పండి ఎప్పుడు రాజశేఖర్ చెప్పారు దివాకర్ మా ఇప్పుడు పవన్ రెడ్డి వాని ఫ్రెండే. ఏం చేస్తాం దివాకర్ ఈయనకన్నీ వాళ్ళ తాత బుద్ధి లేదు కానీ ఏమి ఇవ్వటం అన్నారు. వాడిని చదువుకోరాని లండన్ పంపించాడు. నేను మా వాడిని స్విట్జర్లాండ్ పంపిస్తే వాడిని లండన్ పంపించాడు. ఉద్యోగం వచ్చి చాలా అతి చేస్తానంటే బెంగళూరులో కాపులు పెట్టాడు. నా దగ్గరికి రాజశేఖర్ మామూలు చాలా బాగా మాట్లాడుకున్నాడు. రాజశేఖర్ ఏ దివాకర్ వీడు పవన్ కూడా అంతేనా, నేను వాడిని బెంగళూరు వచ్చి ఈ రాకుండా వీడిని వీడు మావాడు వస్తుందే విమానం టికెట్ల మీద మాకు గతిలేక విమానం టికెట్ల మీద అంటే తన కాళ్ళపై తను నిలబడాలా బ్రతకాలని ఉద్యోగం చేసినట్టు. నేనే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఉద్యోగం పెట్టుకున్నాను. వారికి వచ్చింది 50,000 కూడా రాలే. బాగుంది. ఒక మనిషి తయారు చేయాలనేటువంటి టికెట్ల మేడు వీడు బస్ కండక్టర్ మాత్రం ఒక ఆఫీస్ పెట్టుకుని ఎయిర్లైన్స్ టికెట్ల మీనాడు ఉద్యోగం చేశాడు. ఇంకిప్పుడు ఇంకా చాలు పప్ప అది చూసుకుంది బాధ. అది కాదు మీరు నమ్మండి నమ్మకుండా రైతులకు ఏదో చేయాలని చంద్రబాబు నాయుడు. ఇంకా మిగతావన్నీ దొంగనాకు. Please subscribe New Waves.